హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో ఉదయం పూజ చేశాను, అక్కడ ఆపేశాను కదా, అక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ వీడియో. పూజ చేసుకున్న తర్వాత కండలు చుట్టాను కాసేపు, తర్వాత అచ్చతికాను. అయితే కండలు చుట్టేప్పుడే ఎందుకో నాకు హెల్త్ అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ మా వారు నాప్ వేసుకుంటున్నారు. హెల్త్ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అలా అనిపిస్తే కాసేపు పడుకుని లేచిన తర్వాత అప్పుడైతే అచ్చు అతికాను. కొద్దిగా అచ్చు అవుతుందిలే, మళ్ళీ ఒక్కరోజే చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అని నేను ఏ పని బద్దకిచ్చుకోకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోవడానికి చూసుకుంటాను. ఇంకా త్వరగా లేచి మళ్ళీ అచ్చు అతికేసాను. సగం అచ్చు అయితే అతకగలిగాను, ఇంకా సగం అయితే ఉంది అతకాలి, అంచులు అతకాలి. అయితే ఇక పొద్దుపోతుంది, సాయంత్రం పని చేసుకోవాలి కదా అని చెప్పి ఇక సగం అతికిన వరకు అచ్చు ఇక చుట్టేశారు. రేపు అతకాలి, అది ఒగ్గుతారు. అయితే ఇక ఇక్కడ ఇంట్లో వాకిళ్ళు ఊడ్చుకొని గిన్నెలు అయితే కడిగేశాను. ఏమాత్రం బద్దకిచ్చకుండా పని చేసుకుంటేనే ఇంట్లో పనులు అయితే అవుతాయి. నేత పని ఉన్నవారికి ఆ విషయం చెప్పక్కర్లేదు. కొంచెం సేపు కూర్చున్నా ఏదో ఒక పని పెండింగ్ ఉంటూనే ఉంటుంది. ఉదయం లేచి పరుగులను చేసుకుంటేనే ప్రతి ఒక్క పని చేయగలుగుతాం. ఈరోజైతే మిషన్ పెట్టలేదు. కండలు కాసేపు చుట్టాను, కాసేపు అచ్చైతే అతికాను. ఇక ఈరోజైతే ఇలా గడిచింది నాకు. మా వారు అయితే నాప్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఇక ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసి గిన్నెలు అయితే కడిగేశాను. ఇదిగోండి మా ఇంటి ముందు రోడ్డు అయితే ఇలా మట్టి రోడ్డే. దీని కింద సిమెంట్ రోడ్డు ఉంది, కానీ బాగా పల్లమైపోయి మురుగునీరు చేరుతుంది వర్షాకాలం అనేసి అట్లా మట్టి రోడ్డు పెట్టారు. ఇక్కడైతే మా వారు లైట్ వేసుకొని మరీ పోగులు ఎక్కిస్తున్నారు. రేత్రి అయిపోతుంది, ఇంకా లెగిసేస్తారు. లెగిసే ముందు ఏమైనా పోగులు ఉంటే ఇలా ఎక్కించి పెట్టుకుంటారు. తెల్లవారి ఉదయం లేచిన వెంటనే వేసుకోవడానికి వీలుగా ఉంటుందని, పని చిరాకు ఉండదు. మనం ఉదయం 5 గంటలకి 4 గంటలకి లేచి త్వరగా లేచి పని అయితే చేసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది. గోరువెచ్చని నీరు తాగితే ఇంకా బాగుంటుంది, హెల్తీగానే ఉంటాము. ఇక్కడైతే నైట్ ఈరోజు శనివారం కాబట్టి మేము చపాతీలే తింటాము. నైట్ చపాతీలు టిఫిన్గా వేసుకొని టిఫినే తింటున్నాము. ఇంకా ఈ ఎండలకు వేడి చేస్తుందని చెప్పి సగ్గుబియ్యం కూడా కాసాను. ఆ సగ్గుబియ్యం ఏమంటే పాలు ఉండవు, మామూలుగా నీళ్ళు, సగ్గుబియ్యం, బెల్లం, ఇంకా కొంచెం యాలక్కాయ ఒకటి వేసుకొని సగ్గుబియ్యం అయితే పెడతాను. అలా చేస్తే ఈ సమ్మర్లో చలవ చేస్తుంది. మనం పగలు ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాము మేము, దానివల్ల వేడి చేస్తుంది కదా ఈ ఎండలకి. అందుకని మేము వారానికి ఒకసారన్నా నేను సగ్గుబియ్యం అయితే కాస్తూనే ఉంటాను. నా రొటీన్ ఇలాగే ఉంటుందండి. కొత్తగా ఏమీ చూపించేది ఉండదు, ఎప్పుడూ ఒకటే రొటీన్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి సగ్గుబియ్యం ఇలా ఉంటుంది. బెల్లం, నీళ్ళు, సగ్గుబియ్యమే ఉంటాయి అందులో. శరీరానికి ఈ సమ్మర్లో చలవ చేస్తుంది. మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసి, కల్లుప్పు వేసి నీళ్ళల్లో తుడుచుకుంటే ఇంట్లో కూడా ఎటువంటి దోషాలు ఉండవని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇక్కడ చూసారా పాడ్యమి నాటి చంద్రుడు. ఇక ఇక్కడైతే ఇక పడుకునే సమయం అయిపోయింది. ఇక పక్కలో వేసేసి నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నమాట. వరండాలో వేసుకుంటున్నాము ఈ వేడికి గదిలో పడుకోలేక. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. నమస్తే.